దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైనటువంటి దేవా, మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. గడిచిపోయిన కాలమంతా కూడా నీ కృపాక్షేమముల కింద మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మరి యొక్క పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో గడపటానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములు. నా తండ్రి, ఇదిగో నాయన, నీ శరీరము నీ రక్తము చాలా విలువైనది. ఇదిగో నాయన, అది తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని మీరు సెలవిచ్చారు నాయన. ఇదిగో నా తండ్రి, ఈరోజు నీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే ప్రభువా. ఇదిగో నాయన, నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ముందున్న సమయం అంతా కూడా మీ చేతులకు అప్పచెబుతూ మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన నోటి మాటలు ఎలా ఉండాలి, మన నోటి మాటలు ఎలా ఉండాలి, మన నోటి మాటల వెనకాల ఎవరి శక్తి పనిచేస్తుంది, మన నోటి మాట వెనకాల అపవాది శక్తి పనిచేస్తుందా లేకపోతే దేవుని శక్తి పనిచేస్తుందా అని మనం ఆ మాటలు నేర్చుకుంటూ ఉన్నాం. నిజంగా చూడండి, మన జీవితాల్లో మనం గమనించినట్లయితే, ఒక్కొక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, మనం ఎక్కువగా సాతాను మాటలు, సాతాను శక్తి మన వెనకాల పనిచేస్తున్నట్టు కనపడుతూ ఉంటుంది. కానీ ఎక్కువగా దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, సాతాను శక్తి పనిచేసినప్పుడు మన జీవితాలు పాడైపోతాయి. దేవుని శక్తి, దేవుని మాటల ప్రభావం ఎప్పుడైతే పనిచేస్తుందో అప్పుడు మనం దీవించబడతాం, ఆశీర్వాదకరంగా ఉంటామని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి ఆదాము అవ్వలు, తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆదాము అంటున్నాడు, అయ్యా, మీరు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నన్ను పాడైపోవడానికి కారణం, నేను పాడైపోవడానికి కారణం అని చెప్పి దేవుని వైపు నింద చూపిస్తూ ఉన్నాడు. అలాగనే ఈరోజు ఈ వారం మనం నేర్చుకున్నటువంటి మాటలు ఏంటంటే, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసేతనని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడు ఒకడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. చాలండి. ఇక్కడ చదవబడినటువంటి ఈ మాటలు ఒకసారి మనం ధ్యానించినట్లయితే, నేను చెవి యొగ్గి వారి మాటలు విని ఉన్నాను. ఎవరు వింటున్నారు మన మాటలు? మనం మాట్లాడే ప్రతి మాటను ఎవరు వింటున్నారు అంటే దేవుడు వింటున్నాడు. దేవుడు వింటున్నాడు అన్నా కూడా భయము లేనటువంటి జనాంగంగా మనం ఉన్నాం. మన మాటలు దేవుడు వింటున్నప్పటికీ కూడా మన మాటలు ఎలా ఉన్నాయంటే పనికి మాలిన మాటల్లాగా ఉన్నాయి. దేవుడు చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాడు. ఎవరు మాటలు విని ఉన్నాడు? ఈ భూమి మీద మాట్లాడుకునే వారి మాటలు దేవుడు విని ఉన్నాడు.
పనికి మాలిన మాటలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేనేమి చేసేతనని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడేవాడు ఒక్కడ కూడా లేడు. నేను చేసేది తప్పు, నేను మాట్లాడేది కరెక్ట్ కాదు, నా జీవితం సరైంది కాదు, నేను పశ్చాత్తాపడాలనేవాడు ఒక్కడ కూడా లేడు. ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్లో చూస్తే చాలామంది దేవుణ్ణి దూషించేవారు, చాలామంది దేవుని మీద నిందలేసేవారు, దేవుణ్ణి ప్రశ్నించేవారు, అసలు దేవుడుంటే సమాధానం ఇస్తాడు కదా అని మాట్లాడేవారు, క్రీస్తు వ్యతిరేకులు, క్రీస్తుకి మరి పాటించేవారు, క్రీస్తును అనుసరించేవారు కూడా చాలామంది వారి వెనకాల సాతాను శక్తి పనిచేస్తూ వారి మాటలు పనికి మాలిన మాటలుగా ఉన్నాయి. ఏ మాట కూడా దేశానికి పనికొచ్చేది కాదు, కుటుంబానికి పనికొచ్చేది కాదు, రాష్ట్రానికి పనికొచ్చేది కాదు, మన దేశానికి ఉపయోగపడే మాటలు కాదవి. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ, ఒకరిని ఒకరు అవమానపరుచుకుంటూ, ఒకరిని ఒకరు దూషించుకుంటూ, నువ్వు హిందువువి, నువ్వు ముస్లింవి, నువ్వు క్రైస్తవుడివి అని ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నారు. కానీ దేవుడు ఈ మాటలు వింటున్నాడన్న సంగతి వారు గమనించలేకపోతూ ఉన్నారు. దేవుడు భూమి మీద మానవుణ్ణి మానవుడిలాగా చూస్తున్నాడు, కానీ నువ్వు హిందువా, నువ్వు ముస్లింవా, నువ్వు క్రిస్టియన్వా అని చూడలేదు దేవుడు. నువ్వు మగ ఆడ హిజ్రావా లేకపోతే ఎవరనేది కాదు. ఈ లోకంలో నివసిస్తున్నటువంటి మానవుడు దేవుని సృష్టిలో నువ్వు కూడా ఒక భాగమై ఉన్నావంతే. మనల్ని చూస్తూ ఉన్న దేవుడు మన మాటలు వింటూ ఉన్నాడు. మీరు పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారంట. వీళ్ళు ఏ మాటలు మాట్లాడుతున్నారు? పనికి మాలిన మాటలు. అవి పనికొచ్చేవి కాదు, ఎవరికి అన్నం పెట్టేవి కాదు, ఎవరిని ఆదుకునేది కాదు, ఎవరికి సహాయం చేసేవి కాదు. ఏమండి, ఈ రోజున చూడండి, విజయవాడ ప్రాంతంలో వరదలు వచ్చి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జనాలు, గర్భిణీ స్త్రీలు, పెద్దలు, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, బలహీనమైన వారు, రోగాలతో ఉన్నవారు, మంచాన పడ్డవారు ఎంతోమంది ఆ నీటి తాగిడికి కొట్టుకుపోతూ బలహీనపడి చనిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది కనపడుతూ ఉన్నారు. ఈ పనికి మాలిన మాటల వలన ఎవరిని రక్షించలేకపోతున్నాం. దేవుడు యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. మనం కూడా బాధల్లో ఉన్న వారిని రక్షించాలి, శ్రమల్లో ఉన్న వారిని ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్న వారిని ప్రేమించాలి. అది ఎవరైనప్పటికీ కూడా తోటి మానవుడిగా మనం గౌరవించాలి. చూడండి, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను చెప్పేది రైట్ అంటే నేను చెప్పేది రైట్ అని భయంకరమైనటువంటి వాదన సంభాషణలు మనం ఆన్లైన్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సంగమా, దేవుడు తెలియపరుస్తున్న మాటలు ఏంటంటే దేవుడు నీ మాటలు వింటున్నాడు, జాగ్రత్త. నీ నోటి మాటల వెనకాల ఎవరి శక్తి పనిచేస్తుందో, నీ నోటి మాటల వెనకాల ఎవరి ప్రభావం పనిచేస్తుందో, నీ మాటలు మాట్లాడటానికి గల కారణమేంటో అది నీకు మాత్రమే తెలుసు, అది దేవుడికి తెలుసు. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండకపోతే మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. ఇతరులను దూషించి, ఇతరులను అవమానపరిచి మనం మాట్లాడటం వల్ల మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, నేను పనికి మాలిన మాటలు వారు వాడుకొనుచున్నారు, నేనేమి చేసితనని చెప్పి తన చెడుతనమును గూర్చి ఎవరు పశ్చాత్తాపడేవాడు ఒక్కడు కూడా లేడని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపం లేదు. ఈ రోజున ఒక మనిషిని నిలువున చంపేసినా కూడా అయ్యో పాపం అనేవాళ్ళు లేరు. ఒక మనిషిని నిలువుగా దోపిడీ చేసి
మొత్తం దోసుకొని తిన్నా కూడా ఎవరు కూడా జాలిపడేవారు లేరు. అర్థమవుతుందండి? కాబట్టి పనికి మాలిన మాటలు ఏమీ మనకి ఆహారాన్ని తెచ్చిపెట్టవు, వస్త్రాలను ఇవ్వవు, మనకున్నటువంటి నీడ్స్, అవసరాలను మనం తీర్చవు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు దేవుణ్ణి నమ్మితే గనక ఆయన కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుని నమ్మితే గనక ఆయన ప్రభావాన్ని చూడగలుగుతాం. దేవుని నమ్మితే గనక నీ వెనకాల ఆయన ప్రేమను మనం చూడగలుగుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఒకసారి మనము బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబాన్ని మనం చూస్తే గనక సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి నుండి మనం ఒకసారి చదివితే ఇక్కడ కొన్ని మాటలను మనం చూస్తూ ఉన్నాం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారముకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాడంట దేవుడు. చూడండి, ఇక్కడ మోషే దేవుడు చేత ఎన్నిక చేయబడ్డాడు. మోషే ఆయన అరణ్య ప్రాంతంలో గొర్రెలు కాసుకుంటూ ఉన్న సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడి, నువ్వు నా పని చేయాలి, నా ప్రజల్ని విడిపించడానికి నేను నిన్ను పిలుచుకుంటున్నాను అన్నప్పుడు ఆయన తన స్వజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి సహోదరి, మరి ఇక్కడ చూస్తే మిరియాము అహరోన్ అనే వాళ్ళ అన్నయ్య, మరి చెల్లి, సహోదరుడు సహోదరి ఇద్దరు కూడా వారు ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు వారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడనే కారణాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే మోషేకి విరోధముగా వారు మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు ఎవరు వింటున్నారు అంటే సర్వశక్తుడైనటువంటి దేవుడు వింటున్నాడు. ఈ రోజున మనం మాట్లాడేది మీడియాలో కానీ, లేకపోతే బయట కానీ, లేకపోతే వ్యక్తిగతంగా కానీ, స్వతంత్రంగా కానీ, మనం ఎక్కడుండి మాట్లాడినా కూడా, మన హృదయంలో మాట్లాడుకున్నా కూడా అది దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆ మాటలు దేవుడు వింటున్నాడు. ఆయన చెవియొగ్గి వింటున్నాడంట. ఆయన చెవియొగ్గి. అందుకనే వారు నేనేమి చేసేతనని ఏంటంట చెప్పి తన చెడుతనమును విడిచిపెట్టి పశ్చాత్తాపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో దేవుడు చూస్తున్నాడంట. చూడండి, దేవుడు పిలిచాడని తెలుసు, దేవుడు ఎన్నుకున్నారని తెలుసు, దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడని, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్త అని వారికి తెలియదా? తెలిసినా కూడా మాట్లాడుతున్నారు. మోషేతోనో దేవుడు మాట్లాడతాడా? మాతో మాట్లాడా? మోషే ప్రార్థన చేస్తేనే ఆలకిస్తాడా? మా ప్రార్థన దేవుడు ఆలకించడా? మోషే మాట్లాడితేనే ఆయనకు తోడుగా ఉంటాడా? మాతో తోడుగా ఉండడా? మేం మాట్లాడినా తోడుగా ఉంటాడని చెప్పి వారు మాట్లాడుకుంటున్నారంట. ఇవి పనికి మాలిన మాటలు అంటున్నాడు దేవుడు. ఏం మాట్లాడట? పనికొచ్చే మాటలు కాదు. ఈ రోజున చూడండి, ఒక ఇంట్లో దైవజనుడు ఉన్నాడంటే తన భార్య, తన అక్క చెల్లెళ్ళు, తన తమ్ముడు, తన సహోదరులు, తనకున్నటువంటి బంధువర్గాలందరూ కూడా ఆయన ఏ విధంగా చూస్తారు చెప్పండి? వీడు పాస్టర్ అంట, ఎవరంట? వీడు సేవకుడంట, వీడు దైవజనుడంట అని వారికి ఇష్టమైనట్టుగా, వారికి నచ్చినట్టుగా వారి మార్గాల్లో నడుచుకుంటూ వాళ్ళు ఎట్లా పెడితే అలా మాట్లాడుతూ ఉంటారు దైవజనుడి గురించి. ఏమండి? దైవజనుడు అనే గౌరవం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే దేవుడు పిలుచుకున్నాడు ఆయన్ని, దేవుడు పని చేస్తున్నాడు, దేవుడు ఎన్నికలో ఆయన నిర్ణయించబడ్డాడనే విధానాన్ని కుటుంబంలో ఎవరో గమనించరో. చూడండి, దైవజనుడికి ఎవరైతే విలువిస్తారో,
దైవజనుడు మాటకి ఎవరైతే లోబడతారో, దైవజనుడు చెప్పినట్టుగా ఎవరైతే చేస్తారో వాళ్ళు దీవించబడినట్లుగా దేవుని లేఖన గ్రంథాల్లో రాయబడి ఉంది. ఏమండి, దేవుడు చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడు, దేవుడు చేత ఏర్పాటు చేయబడిన సేవకులు కూడా ఉన్నారు. కాబట్టి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకుల్ని మనం ఏం చేయాలంట? వారి మాట విని వారికి లోబడేవారిగా మనం ఉండాలి. ఇక్కడ మోషేని బట్టి వాళ్ళు ఏమాలనుకుంటున్నారంటే, ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారంటే, మేం పలికితే దేవుడు మాట్లాడా, మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకుంటున్నారంట. చూడండి, మనం అసలు మన మాటలు ఎలా ఉండాలి? మనం ఎవరితో మాట్లాడుతున్నాం? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఏంటండి, పలానా వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అసలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎందుకు మాట్లాడాలి? అది సందర్భమా కాదా అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఆ మాటల వల్ల ఉపయోగం లేనే లేదు. అర్థమవుతుందండి? మోషే మీద ఎప్పుడైతే వాళ్ళు అలా మాట్లాడారో దేవుడు ఆ మాటలు విని వారిని శిక్షించాడు. దేవుడు ఏమని చేశాడు? రండి, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి రండని ఆకాశము నుండి మేఘము అక్కడ దిగి ఆ మేఘంలో నుండి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడట ఆయన? ఏమని మాట్లాడుతున్నాడండి? ఇదిగో మీరు ముగ్గురు రండి అని చెప్పి మీరు మాట్లాడిన మాటలు తప్పులని చెబుతున్నాడు దేవుడు. నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకుడు నమ్మకమైన వాడు, నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకుడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నా పనంతటిలో నమ్మకస్తుడు, ఆయన సాత్వికుడు అని దేవుడు చెబుతున్నాడు. ఎవరి గురించి? మోషే గురించి. కాబట్టి దైవజనుడైనటువంటి మోషే గురించి, ప్రవక్త అయినటువంటి మోషే గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన సాత్వికుడని, నమ్మకస్తుడని, ఇల్లంతటిలో యథార్థవంతుడు, నమ్మకమైన వాడని దేవుడు ఎరిగి ఆయన అంటున్నాడు, ఆయన అంటానికి మీరు ఎవరని అడుగుతున్నాడు దేవుడు. ఎవరంట దేవుడు ఎన్నిక చేసుకుంది? దైవజనుడిని ఎన్నిక చేసుకుంది, నువ్వెన్నిక చేసుకోవాలా? ఈరోజు చాలామంది చూడండి, సంఘం చెప్పే మాట సేవకుడు వింటాడు. ఎవరు చెప్పే మాట? సంఘంలో ఉన్న పెద్దలు చెప్పే మాట సేవకుడు వింటూ ఉంటాడు. ఎందుకంటే వినకూడదని కాదు, కానీ దైవజనుడికి చెప్పే గొప్ప విషయాలు కాదు అవి. దేవుడు దైవజనుడితో మాట్లాడతాడు, దైవజనుడు సంఘంతో మాట్లాడతాడు. ఇది క్రమం. కానీ ఈరోజు చాలామంది సంఘాల్లో చూస్తే సంఘ పెద్దలేమో దైవజనుడితో మాట్లాడతారు, దైవజనుడేమో దేవుడితో మాట్లాడుతున్నాడు. రివర్స్లో ఉందన్నమాట. కాబట్టి దేవుడు అన్నాడు, అక్రమము చేయవారులారా నా దగ్గర నుండి వెళ్ళిపోండి అని చెబుతుంది వాక్యం. అక్రమం చేసేవారు దేవుడికి ఇష్టమైన వారు కాదు. కాబట్టి దైవజనుడైనటువంటి మోషేతో మాట్లాడినప్పుడు దైవజనుడైనటువంటి మోషేని ఆ మాటలు వాళ్ళు వినకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా మాట్లాడారు. కాబట్టి దేవుడు ఆ మాటలు విని వారికి శిక్ష వేశాడు. మిరియాముకు తెల్లని కుష్టు వచ్చిందంట. ఏమొచ్చింది? తెల్లని కుష్టు. ఆమె శిక్ష వేశాడు దేవుడు. మళ్ళీ సహోదరుడు మోషే వెళ్ళి, అయ్యా నా సహోదరికి ఇలా వచ్చిందయ్యా, క్షమించు ప్రభు అని మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసి ఎలుగెత్తి ఏడిస్తే అప్పుడు అన్నాడంట, ఇదిగో శిక్ష అయితే తప్పదు, కానీ వారం రోజులు పాళెం వెలుపలికి వెళ్ళి ఉండమని చెప్పాడు. వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఆలలో కలమని చెప్పాడు. అప్పుడు దాకా వాళ్ళ ప్రయాణం కొనసాగించలేదు. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, దేవునికి లోబడేవారు కావాలంట. దేవుడు మోషేలో ఏం చూశాడంటే ఆ గుణాన్ని చూశాడు, సాత్వికమైన గుణాన్ని చూశాడు, ఆయన మాటల విధానాన్ని చూశాడు. ఆయన నోటి మాంద్యం గలవాడే అయినప్పటికీ ఆయన సాత్వికాన్ని, ఆయన ప్రేమను, ఆయన నమ్మకత్వాన్ని దేవుడు చూసి ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఈ రోజున నిన్ను కూడా ఒక విశ్వాసగా ఎన్నిక చేసుకోవాలంటే నీలో కూడా సేవకుడికి లోబడే గుణాలు కావాలి, సేవకుడు మాటకు లోబడే తత్వం కావాలి. ఏమండి, దేవుని మాటకు విధేయత చూపించేవారుగా మనం ఉండాలి. చూడండి, బయటికి వందనాలు చెప్తారు కానీ చాలామంది సేవకుడి మీద సనుక్కునేవారు లేరా? బయటికి వందనాలు చెప్తారు, ప్రేమ చూపిస్తారు, కానీ సేవకుడు అటు బాగానే ఆయన గురించి తప్పుగా మాట్లాడేవారు లేరా?
నా సేవకుడు గురించి తప్పుగా మాట్లాడటానికి మీరు ఎవరని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. సేవకుడు ఎవరు తోడంట? నువ్వు పిలిస్తే ఆయన సేవ చేయడానికి రాలా, నువ్వేదో బలవంతం చేస్తే ఆయన సేవ చేయడానికి రాలా, లేకపోతే నువ్వేదో జీతం ఇస్తున్నావని, నువ్వేదో డబ్బు ఇస్తున్నావని, నువ్వేదో అంతస్తులు కట్టిస్తున్నావని ఆయన సేవకు రాలేదు. దేవుడు పిలిచాడు కాబట్టి మన సేవకుడికి వచ్చాడు ఆయన. ఎవరు పిలిచారంట? ఇప్పుడు దేవుడు చూస్తాడా లేదా? దేవుడు కాపుదల ఉంటుందా లేదా? మరి నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి గమనించుకోవాలి అంటున్నాడు. యేసు ప్రభు వారికి ఉన్న గుణాలు ఉన్నాయంట మోషే గారికి. ఎవరికి ఉన్నాయి? యేసు ప్రభు వారికి ఉన్న లక్షణాలు, యేసు ప్రభు వారికి ఉన్న స్వభావం ఆయనకు ఉందంట. ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 11:28 చదివితే మనం అక్కడ, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. మోషేకు కూడా ఏం భారం ఉంది? వాళ్ళందరినీ ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కానాను పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిపించాలని భారం ఉంది ఆయనకి. సంఘంలో సేవకుడికి భారం ఏంటి? నిన్ను రక్షించి, నిన్ను సంరక్షించి, నీ కోసం ప్రార్థన చేసి, నీ కోసం, నీ కుటుంబం కోసం వేదన పడి, నీకు రక్షణ గురించి తెలియపరిచి, రక్షణలోకి నడిపించి, పరలోక రాజ్యానికి వారసత్వం చేసి, నిన్ను నరకంలో నుండి విడిపించి పరలోకానికి చేర్చడానికి దైవజనుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? ఆయనకు ఆ భారాన్ని దేవుడు పెట్టాడు. ఈరోజు చాలామంది భారం లేనటువంటి వారు ఉన్నారా లేరా? భారం లేదు, కుటుంబ భారం లేదు, బాధ్యత లేని వారిగా ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం చెబుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 11:28-29 అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడినని ఆయన చెబుతున్నాడు. ఏమండి, ఇదే మాట మనం సంఖ్యాకాండం 12 చూస్తే మోషేను కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మకస్తుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే. ఆయన సాత్వికుడు అని చెబుతున్నాడు. ఈ రోజున నిన్ను గురించి కూడా సంఘంలో అలాంటి పేరు రావాలి. దైవజనుడి గురించి కూడా సంఘంలో అలాంటి పేరు ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాటలు పనికి మాలిన మాటలుగా ఉండకూడదని దేవుని వాక్యం చెబుతుంది. ఎలా ఉండకూడదంట? పనికి మాలిన మాటలు మనం మాట్లాడకూడదు. దేనికి ఉపయోగం లేని మాటలు, దేనికి పనికిరాని చర్చలు పెట్టుకొని, ఏమండి, ఎవరికన్నా ఉపయోగం అవి? ఎవరికి ఉపయోగం లేదు. ఎవరికి పశ్చాత్తాపం లేదంట. పాపం చేశానని, తప్పు చేశానని ఎవరికి తెలిసిద్ది? మీ హృదయానికి తెలియదా? తెలుసా తెలీదా? పాపం చేస్తున్నావని నీ హృదయానికి తెలియదా? తెలుస్తున్నటువంటి నీ జీవితంలో నువ్వు చేయవలసిన పని ఏంటి? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం ఉందా? ఏమండి, నినివే పట్టణం అంతా కూడా యోనా వెళ్ళి సువార్త ప్రకటిస్తే వాళ్ళందరూ గోనెపట్ట కట్టుకొని, మేము దేవునికి విరోధంగా నడుచుకుంటున్నామని చెప్పి, దేవునికి విరోధంగా మేము బ్రతుకుతున్నామని వాళ్ళు గోనెపట్ట కట్టుకొని బూడిదలు కూర్చొని పశ్చాత్తాపడ్డారు. దేవుడు వారి పశ్చాత్తాపం చూసి వారిని క్షమించి వారిని మరణం నుండి విడిపించాడు. ఏమండి, ఈ రోజున పశ్చాత్తాపం ఎవరికి ఉంది? ఎన్ని పాపాలు చేసినా, ఎంత మోసం చేసినా, ఎంత దొంగగా తిరిగినా, భయంకరమైన వ్యభిచారులుగా తిరిగినా కూడా ఏ మాత్రం చింత లేకుండా నేను మంచివాడిని తిరుగుతున్నారు. చూడండి, మోషే చెడ్డవాడు కాదని నేను చెప్పట్లేదు, ఆయన తప్పులు చేయలేదని మనం అనట్లేదు. కానీ ఆయన దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. మరి మనం కూడా మన మాటలు కూడా దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి. మరి అహరోను మిరియాములాగా మన మాటలు పనికి మాలిన మాటలుగా ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మరి నీ జీవితంలో ఇక నుండైనా నీ మాటలను జాగ్రత్తగా మాట్లాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? దేవుని సేవకుడి గురించి మాట్లాడుతున్నావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీ తోటి విశ్వాసి గురించి మాట్లాడుతున్నావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీ పక్కన వారు, ఇరుగు పొరుగు వారి గురించి మాట్లాడుతున్నావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒక హిందువు గురించి మాట్లాడుతున్నావా? లేకపోతే ఒక క్రైస్తవుడి గురించి మాట్లాడుతున్నావా? ఒక ముస్లిం గురించి మాట్లాడుతున్నావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీ మాటలు
జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. మన మాటలు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో అంటారు కొంతమంది. నోరు అదుపులో ఉంచుకోమంటారు. పనికి మాలిన మాటలు, పనికి మాలిన వదరబోతులాగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఏది మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో గ్రహించుకోగలిగినటువంటి స్థితిని మనం దేవుని దగ్గర పొందుకోవాలి. అదే పరిశుద్ధత. మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అని చెప్పి మనం పరిశుద్ధంగా జీవించకపోతే, మనలో ఏ పరిశుద్ధత లేకపోతే అప్పుడు మన దేవుడు మాటలు మనం ఒమ్ము చేసినట్టే. కాబట్టి చూడండి, ఆయన ఆకాశం ముందున్న దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు, మన మాటలు వింటున్నటువంటి దేవుడు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, అవన్నీ కూడా ఆలకిస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు నీ మాటలు కూడా వింటున్నాడు. నీ కుటుంబంలో నువ్వేం మాట్లాడుతున్నావో, నీ భర్తకు నువ్వు ఎంత గౌరవిస్తున్నావో, నీ భార్యని ఎంత నువ్వు ప్రేమిస్తున్నావో, నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లల్ని ఎంత నువ్వు వారితో ఎలా మాట్లాడుతున్నావో. ఏమండి, ఈరోజు తల్లిదండ్రులు మాట్లాడే బూతులను బట్టి పిల్లలు కూడా బూతులే నేర్చుకుంటున్నారు. కాబట్టి మన కుటుంబంలో మనం ఎలా ఉంటున్నాం, సంఘంలో ఎలా ఉంటున్నాం, అంటే సమాజంలో ఎలాగ మాట్లాడుతున్నాం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత మన జీవితంలో ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి దేవుడు మరి నీతో నాతో మాట్లాడాడని నమ్ముతూ మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఇట్టి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని పిలుపును పొందిన సేవకులు, దేవుని పని చేయడానికి వచ్చిన వారి గురించి, ఒకవేళ నువ్వు సేవకుడువైనా, విశ్వాసివైనా, ఒకవేళ విశ్వాసి కాకపోయినా కూడా నీకు తెలియని విషయాల గురించి అవమానకరంగా మాట్లాడితే దేవుడు చూస్తున్న దేవుడయ్యా. దేవుడు నీ మాటలు వింటున్నటువంటి వాడు. ఆయన చెవి ఎక్కి ఆయన అంటున్నాడు, దానికి తీర్పు తీరుస్తానని చెబుతున్నాడు దేవుడు, దానికి శిక్ష వేస్తానని చెబుతున్నాడు దేవుడు. కాబట్టి మనం భయం కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి, ఇదిగో దేవుని వైపు నడిచేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ మాటలు జాగ్రత్తగా ఉండాలని. నీ నోటి వెనకాల ఎవరి ప్రభావం పనిచేస్తుందో జ్ఞాపకం చేసుకోవాలి మనం. చూడండి, ఆది నుండి అపవాది మనల్ని మోసగిస్తూనే ఉన్నాడని చెబుతున్నాడు. ఏ రీతిగా మోసగిస్తున్నాడో తెలియదా? ఏ రీతిగా వాడు అపవాది నిన్ను శోధిస్తున్నాడో నీకు తెలియదా? నువ్వు ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ నీ మాటల విధానం మారుతుందో నీకు తెలియదా? డబ్బున్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా, అనేకమైన రీతిలుగా నీ నాలుక మాట్లాడుతుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోవా? నిన్ను నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడడానికి ఇష్టపడవా? దేవుడు అంటున్నాడు, పశ్చాత్తాపడిన వారిని దేవుడు క్షమిస్తాడు. కానీ పదే పదే అదే పనిగా చేస్తూ పశ్చాత్తాపడితే మాత్రం క్షమాపణ లేదు ఆయన దగ్గర. ఒక్క మారే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మరిగి తిరిగి లోకంలోకి వెళ్ళిపోతే గనక ఆయన క్షమించడు, క్షమించడు, క్షమించడు. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, మరి ఈరోజు నువ్వు విన్న ఈ మాటలు నీ హృదయంలో ఒకవేళ ఫలించినట్లయితే, ఒకవేళ నీ హృదయంలో ఈ మాటలు ఉంటే గనక దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ మాటలను నువ్వు జాగ్రత్తగా చేసుకుంటే నీ ఇల్లును నువ్వు కట్టుకోగలుగుతావు. సంఘంలో ఒక బాధ్యత కలిగిన బిడ్డలుగా మీరు ఉండగలుగుతారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఇటు మాటలు దేవుడు దీవించి, ఇదిగో మన ప్రార్థన ఆలకించి, మన కుటుంబాల్లో మేలుడు ఆశీర్వాదాలతో నింపి మన వైపు కరుణ చూపించి నడిపించినట్లుగా, ఆయన కృప మనకు తోడై ఉన్నట్లు నడిపించినట్లు, అలాగే మనలందరం దీవించి ఆశీర్వించినట్లుగా మరి మనందరి మీద ఆయన మహిమ నిలబడి ఉండునుగాక. ఆనాడు ప్రత్యక్ష గుడారం మీద దిగిన మేఘం వలె ఆ మేఘములో నుండి మాట్లాడిన దేవుడే ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను నన్ను సరిచేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా నీ జీవితంలో పశ్చాత్తాపం చేసుకోవడం తెలుసుకో, దేవుని దగ్గరికి వెళ్ళటం తెలుసుకో, దేవుని దగ్గర మోకరించడం తెలుసుకో, ఆయన దగ్గర అడగటం నేర్చుకో, పశ్చాత్తాపడటం తెలుసుకుంటే దేవుడు నీ శ్రమ నుండి, నీ కష్టం నుండి, బాధ నుండి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభా, నీకే మహిమ చెల్లిస్తూ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ పొందుకోమని, మా ప్రార్థన ఆలకించి సమాధానము దయచేయమని యేసు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.